హాయ్ అండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా అన్నిటినీ ప్యాక్ చేసుకుంటున్నానండి. నేను చాలామందికి హెల్ప్ చేయాలని చాలా ఆశ అయితే ఉంది, కానీ అందుకు తగినంత స్తోమత నాకైతే లేదండి. అందుకని అంత పెద్ద పెద్ద హెల్ప్లు చేయలేకపోయినా కనీసం ఫుడ్ అయినా పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఈ ఫుడ్ కూడా నేను వీడియో తీయకుండా కూడా ఇవ్వచ్చండి, కానీ ఒక చిన్న ఆశ ఏంటంటే ఇలా ఈ వీడియోలు చూసిన వాళ్ళలో ఎవరికైనా కూడా వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుండు అనిపించి ఎవరికైనా ఇలా చేస్తారేమోననే ఆశతో నేను ఇలా వీడియో తీసైతే పెడుతున్నాను. కనీసం వీడియో చూసిన వాళ్ళలో ఒక్కరికి ఆలోచన వచ్చినా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తున్నానండి. తప్పుగా అనుకోకండి. ఇలాగా నాకు చేతనైనంత వరకు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను రోజు వీడియోలు తీయడానికి వెళ్ళలేకపోవచ్చండి. ఫుడ్ పంచడానికి కూడా రోజు నేను వెళ్ళట్లేదు. 2 రోజులకు ఒకసారి కానీ రోజు మార్చి రోజు కానీ వెళ్తున్నాను. ఎందుకంటే ఒకరోజు నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలండి. అదేంటంటే నేను మిషను కుడతాను. అలా బ్లౌజులు కుట్టి ఒకరోజు ఆ వచ్చిన మనీతో ఇలాగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాను. అందుకోసం రోజు అయితే పంచడానికి వెళ్ళడం కుదరడం లేదు. అందుకోసం నేను ఒకరోజు మిషన్ కుట్టుకోవాలి, అలాగే ఆ వచ్చిన డబ్బులతో ఇలా చేసుకుంటున్నానండి. ఇంట్లో కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం నా సంపాదనతో మాత్రమే ఇలా కొంతమందికైనా పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా నేనైతే చేస్తున్నాను. ఇలాగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా వీళ్ళ కోసం అనేసి ఇలా బయలుదేరి ఇలా వచ్చేసానండి. అప్పటికి టైం అనేది 12:30 అలా అయిపోయింది. ఇంకా పాపము ఇలాంటి వాళ్ళని కొంచెం వెతుక్కుంటూ వెళ్తాను నేను. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు కొంచెం ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతానండి. చాలా అంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల. అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఇలాంటి పనులు చేయడం వల్ల. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకోసం నేనైతే ఇలాంటి పని చేస్తున్నాను. ఏంటంటే కనీసం ఎవరైనా ఇలాంటి వాళ్ళు పాపం మరీ దీన పరిస్థితుల్లో అసలు ఒక్క పూట తింటే ఒక్క పూట తినక అలా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి పాపం ఒక్క పూట మనం అన్నం పెట్టగలిగితే వాళ్ళు సంతోషంగా కడుపు నింపుకుంటారు అని చిన్న ఆశ అండి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకు వస్తే అలా రోడ్డు మీద చూసుకుంటూ వస్తే అలా ఒక ఆయన కనిపించారు నాకు. పాపం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఆయన్ని చూసి ఆయన దగ్గరికి ఫుడ్ తీసుకెళ్ళానండి. పాపం ఆయన పట్టుకోవడానికి కూడా లేదు. ఇంకా ఆయన ఏమంటే అలా కొంచెం వర్షం వచ్చి మొత్తం కిందంతా బురదగా ఉంది పాపము. అలాగే ఆయన నడవలేక అలాగా వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఆయన ఆ ఫుడ్ మొత్తాన్ని తర్వాత తింటాను అని చెప్పేసి అలా మొత్తం కవర్లు అయితే పెట్టేయమన్నారండి. అందుకోసం ఇలా ఆయనకి అన్ని కవర్లలో పెట్టేసి ఇలా ఇచ్చేసాను. తర్వాత ఇలా వెతుక్కుంటూ వచ్చానండి. మళ్ళీ పాపము ఒక పెద్ద ఆయన నిలబడుకో ఉన్నారు. అన్నం తిన్నారా అంటే తినలేదని చెప్పారండి పాపం. అందుకోసం ఆయనకి కూడా తీసుకెళ్ళిన ఫుడ్ని అలా ఇచ్చేసి అలా వచ్చేసానండి. ఇలాగ పాపము
ఇక్కడ కూడా రోడ్డు పక్కనే ఒక అవ్వ అలా కూర్చొని ఉన్నారు. ఆవిడ కూడా అన్నం తినక పాపం అలాగే ఉన్నారు. అందుకోసం హాంగి కూడా తీసుకెళ్ళిన ఫుడ్ ఇచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు కనిపించకపోతే చాలా బాధేస్తుందండి. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాక అయ్యో ఎవరు కనిపించలేదు అని. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మాత్రం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోయిన ఫుడ్ని ఇలా పంచి వచ్చేస్తూ ఉంటానండి.